వచ్చినప్పుడు ఫస్ట్ నేనే వచ్చిన చర్చికి. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, నేను వచ్చిన. ఎందుకంటే ఆ రోజు ఆరాధన జరిపించేటోళ్ళు ఎవరు లేరు. కర్ణాకర్ చెప్పిండాక నీవే నడిపియాలి, నీవే లీడ్ చేయాలి అని చెప్పిండు. అందుకు నేను ముందు వచ్చిన, చాలా ముందు వచ్చిన. అప్పటికి వీళ్ళు వచ్చి కూర్చున్నారు, కొంచెం సేపు మాట్లాడిన ఆ సంగతులు ఇవి అని. వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కాబట్టి నేను అన్న ఫస్టే చెప్పిన వాళ్ళ పాస్టర్లు అయినప్పుడు ఎన్నో అవకతవకలు అయితే కష్టాలు వస్తాయి, కానీ దేనికి భయపడకూడదు, దేవుని సేవ చేయాలని వాళ్ళకు వచ్చిన వెంబడే చెప్పిన నేను. అయితే మా నాయన సంగతి కూడా చెప్పిన. మా నాయన కూడా పాస్టరు. మేము చాలా కష్టపడ్డాము, కానీ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఉన్నత స్థితిలో ఉంచింది. దేవుని నామమునకు స్తోత్రం. ఎందుకంటే మరి దేవుని నమ్మిన బిడ్డలకు సార్ ఇంతకు ముందు చెప్పింది. అందుకని దేవుని ఆశీర్వాదం తప్పకుండా అందరికీ లేదని నా ఉద్దేశం కాదు, అదొక సంతోషకరమైన ఆశీర్వాదం. అది నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సేవలు ఎంత కష్టపడి చేస్తారంటే ప్రతి దానికి ఓర్చుకోవాలి, ప్రతి మాటకు ఓర్చుకోవాలి. ఎవరు ఎన్నో మాట్లాడతారు, ఒకరి మీద ఒకరికి చెప్తారు, ఎన్నో సమస్యలు. అసలు ఆ సమస్యలు అందరికీ అర్థం కాదు, ఆ పాస్టర్లకు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే తెలుస్తాయి. నేను మరి తప్పు అంతేనా కదా? చాలా కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్తా, ఆర్థికంగా కూడా కష్టపడతారు. మనకు ఇంత జీతాలు వచ్చినా కానీ మనం ఎంత కష్టపడుతూనే ఉంటాం, మనం కూడా కష్టపడుతూనే ఉంటాం. కానీ వాళ్ళు వచ్చిన జీతంలో కూడా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరి ఎన్నో అవసరాలను కూడా వాళ్ళు మేము త్యాగం చేసినట్టే అనుకోవాలి. అటువంటి పరిస్థితులు వాళ్ళే. మరి పాస్టర్ అయితే చాలా ఎన్ని ఒడుగుదుడుకులు వచ్చిన సంఘంతో మంచిగా ఉండి మరి అందరినీ ప్రేమించి, కొన్నిసార్లు ఆయాసం అయితే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు నా దగ్గరికి కూడా వస్తారు ఎప్పుడన్నా. ఎట్లా అంటే దేవుని బిడ్డలకు అది సహజం సార్, మీరు ఏం మనసుకో అనుకోవద్దని మా నాయన సంగతులు చెప్తుంటే వాళ్ళు ఇంకా ధైర్యం, అంతకంటే ఎక్కువగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి అత్యంత ధైర్యం చెప్తుంది. అయితే మంచి పాస్టర్ అయితే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి మరి డ్రామాల విషయంలో కానీ, కొయర్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే సార్కు సరి అయిన జోడి దొరికిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా ఉండదు, కానీ ఆమె అన్ని ప్రోత్సహించి ఆయనకు ప్రతి విషయంలో సహకరించి, ఎక్కడ పోయినా ఎంత కష్టం ఉన్నా ఆయన ఒక్కరిని మాత్రం పంపుతాడు. ఎంత పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఎప్పుడు ఆమె వెళ్తుంది, సేవలో పాల్గొంటుంది. మరి రామశపల్లి కూడా మా సంఘం, అక్కడ కూడా మంచి సేవ చేస్తుండ్రు చాలామంది. ఇప్పుడు అప్పుడు కొంత మధ్యలో గ్యాప్ అయింది, కానీ ఇప్పుడు చాలామంది మంచిగా ఆ పిల్లలు కూడా అక్కడ ప్రోగ్రాంలు అన్నీ చేస్తారు. కాబట్టి మరియు దేవుడు వాళ్ళని దీవించినాక అయితే నా అదృష్టం ఏదో కానీ వాళ్ళు వచ్చిండ్రు, నేను నడిపించిన మళ్ళీ వాళ్ళు వారం వచ్చే వరకు నేను బెడ్ పేషెంట్ని. ఎందుకంటే కాలు విరిగింది నాది జారిపడి. అయితే ఫస్ట్ నన్ను దర్శించింది వాళ్ళే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు దర్శించలేదు. వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిండ్రు, నాకు పండు తీసుకొని వచ్చింది పాస్టర్. నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే కొన్ని మేళ్లను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మా కొరకు సంఘం విషయం ప్రార్థన, ప్రతి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి విషయంలో ప్రతిసారి వచ్చిన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నాకు ధైర్యం చెప్పారు. తర్వాత నేను మంచిగా వచ్చినాక సంతోషపడదు కూడా వాళ్ళిద్దరే, చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే బెడ్ పేషెంట్ ఉండి మంచిగా వచ్చింది అమ్మాయి. దేవుడు వాళ్ళను దీవించును గాక, వాళ్ళ పిల్లలు మంచి స్థితిలో ఉంచును గాక. ఇంకొకటి ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డలకు ఏ తక్కువ చేయరు, ఈ పిల్లలు కూడా ఆశీర్వదిస్తారు, మంచి పొజిషన్లో ఉంటారని నేను నమ్ముతున్నాను. మీకు వందనాలు.